పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. అందరూ మోకరించి ఈరోజు కూడా దేవా నిన్ను వదిలిపెట్టి మేము బ్రతకలేము, నీతో ఉంటే మా జీవితంలో జరిగే అద్భుతములు ఏంటని ఒక చక్కటి పాట ద్వారా ప్రభుని ఆరాధించబోతున్నాం. రండి మోకరించి దివ్యేశ ప్రసాదనాథుని మన మధ్యలోనికి ఆహ్వానించుకున్నాం. ఆరాధనా ఆరాధనా తండ్రి దేవారాధనా, ఆరాధనా ఆరాధనా యేసుదేవారాధనా, ఆరాధనా ఆరాధనా ఆత్మదేవారాధనా, ఆరాధనా 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 ఆరాధనా. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. అందరూ కూర్చొని ఈరోజు కూడా శుక్రవారం దేవుని యొక్క ఆశీర్వాదంలో కొరకై 1560వ రోజు ప్రత్యేక కార్యక్రమంలో దేవుడు మనలందరినీ ప్రత్యేకంగా దీవించు 1960వ రోజునకు మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. టుడే వి complete 1960th day of God's presence during this mercy chaplet. Let's invite the Lord to be with us. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకు వచ్చి సమర్పిస్తున్న బిడ్డల ఉద్దేశములతో మన ఉద్దేశంలో ప్రభువును అర్పించుకుందాం. ఉడుమల బాల ప్రశాంత్ కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదించాలని, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ప్రారంభించిన హాస్టల్ని దేవుడు ఆశీర్వించాలని, ఎలాంటి ఆపదలు ఆటంకాలు కలగకుండా కాపాడాలని, దేవుని దీవెనలు ఎల్లప్పుడూ కుటుంబ సభ్యులపై మరియు హాస్టల్పై ఉండాలని దివ్యకారుని చెప్పమని సమర్పిస్తున్న వారు ఉడుమల బాలు కుటుంబం. అజితకు ఆస్ట్రేలియాలో PR పర్మనెంట్ రెసిడెన్సీ లభించినందుకు మేము మా తల్లి అన్నమేరీ ప్రార్థనలను స్మరించుకుంటూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ గత 2 సంవత్సరాలుగా అన్నమేరీ ఎంతో విశ్వాసంతో నమ్మకంతో అజిత కోసం ప్రార్థనలు చేస్తూ వచ్చాం. మా ప్రార్థన దేవుడు ఆలకించి అజిత జీవితంలో గొప్ప అద్భుతం చూశాడు. నిజంగా దేవుడు గొప్పవాడు. ఆయనను విశ్వసించి ప్రార్థించిన వారికి సమయానుకూలంగా దేవుడు సమాధానం ఇస్తాడు అని లభించిన ఆశీర్వాదం ద్వారా దేవుని మహిమ ప్రత్యక్షమైంది. మా కుటుంబంపై చూపిన దేవుని అపారమైన కృపకు మరియు మాత మధ్యస్థ ప్రార్థన కృతజ్ఞతగా సమర్పిస్తున్నారు. ఇలాగే ఎంతమంది వేచి ఉన్నారో వాళ్ళు కూడా జరగాలని ప్రార్థిస్తున్నాం. ఎం కీర్తి తలంపు ప్రకారం దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా గాను రాబో రోజుల్లో ఇంకను దీవించాలని వినోద్, కీర్తి, రాజీవులకు పుట్టినరోజు సందర్భంగా వారికి మంచి ఆరోగ్యం దయచేయాలని దివ్యకారుణ్యమూర్తికి సమర్పిస్తున్నారు. వినోద్, కీర్తి, రాజీవ్ పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే టు ఆల్ ఆఫ్ యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్ ఫర్ యూ. ఎస్ మేరీ కుమారికి ఉన్న శారీరక బలహీనత నుండి దేవుడు విడుదల దయచేసి సంపూర్ణమైన ఆరోగ్యం బలముతో నింపబడాలని, నిద్రలేని సమస్య నుండి విడుదల దయచేసి ఒక మంచి సాక్షిగా నిలబెట్టాలని కారుణ్య జపాలను సమర్పిస్తున్నారు. పి నిఖిల్కి దివ్యకారుణ్య ప్రార్థన ద్వారా జరిగిన అనేక మేలులకు దివ్యకారుణ్య నాదుని వేలాది కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తూ నిఖిల్ నిన్నటి రోజు రాసిన ఎగ్జామ్లో మంచి మార్కులతో విజయం సాధించాలని, దేవుని ఆశీర్వాదం తలంచిన తలంలో నెరవేరినట్లుగా దివ్యకారుణ్య నాదుని వేడుకుంటూ దివ్యకారుణ్య జపాలను సమర్పిస్తున్నారు. ఆటిజంతో బాధపడుతున్న చిన్న పిల్లల బంధకాల నుండి విడుదల కావాలని కోరుకుంటూ, మాటలు రాని పిల్లలకు దేవుని దీవెనలు మాట ద్వారా మాటలు వచ్చేలా దేవుని దీవెనలు కలగాలని, క్లాడియాకి ఇప్పుడు 6 సంవత్సరాలు, తాను హైపర్ యాక్టివ్గా ఉంది, తాను స్పీచ్ డిలే ఉండి విడుదల పొంది స్వస్థత పొందాలని కారుణ్య ప్రార్థనలు కోరుకుంటూ, అలాగే మా అమ్మ విజయకి మంచి ఆరోగ్యం ఉండాలని,
ఆమె కాళ్ళలో ఉన్న తిమిర్లు తగ్గాలని కోరుకుంటూ మా డాడీకి ప్లాట్ బిజినెస్లో మంచి ఫలితాలు రావాలని, సుధా మరియు గ్లోరీ గర్భఫలం ఆశీర్వించబడాలని, పిల్లలు పుట్టాలని ప్రార్థిస్తూ మా కుటుంబంలో ఒక మంచి మలుపు టర్నింగ్ పాయింట్ రావాలని, ఫాసర్లు గారికి మంచి ఆరోగ్యం దయచేయమని, ఆయన బృందాన్ని దేవుడు దీవించాలని కారణం చెప్పాలని సమర్పిస్తున్నారు. గోపీనారెడ్డి, నిర్మల, దివ్య, కారుణ్యమూర్తి సహాయం కోరుతూ నిర్మలకి కాళ్ళు నొప్పులు త్వరగా తగ్గి ఇన్ఫెక్షన్ తగ్గిపోవాలని, జ్వరము కంట్రోల్ ఉండాలని, దేవుని జీవజలము జీవరక్తము తనలో ప్రవేశించి సమస్య ఉన్న యేసు నామములో తొగ్గిపోవాలని కోరుకుంటూ నిన్నటి రోజున ఇన్నారెడ్డి పుట్టినరోజు 58 సంవత్సరాలు కాపాడిన దేవునికి వందనాలు. ఫాసర్లు గారికి వారి బృందమునకు మంచి ఆరోగ్యం దయచేయాలని కారణం చెప్పాలని సమర్పిస్తూ ఉన్నారు. నిన్నటి రోజు 58 సంవత్సరాలు పుట్టినరోజును కొనియాడినటువంటి ఇన్నారెడ్డి గారు హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్ ఫర్ యూ. For speedy recovery of Shirish Simon from dengue fever and increase in platelets, for bright future and success in life, for good progress in construction of house by Elizabeth Rani, for peace between family members and stay united in love, సమర్పించువారు సహాయ మేరీ, దిలీప్ రావు మరియు చిల్డ్రన్. అలాగే అమూల్య జ్యోతి కుమార్తె నిహారిక జన్మదినోత్సవ సందర్భంగా మంచి భవిష్యత్తు కోసం అర్పిస్తున్నారు. నిహారిక, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. నా పాపములన్నిటికీ క్షమాపణ లభించి నాకు మరియు నా కుటుంబ సభ్యులందరికీ రక్షణ కలగాలని ఇప్పటి వరకు దేవుడు ప్రసాదించిన అన్ని ఆశీర్వాదములకు కృతజ్ఞతలు. సామువేల్ మరియు సావన్ రాజులకు మంచి భవిష్యత్తు కలగాలని, అలాగే అప్పులన్నీ తీరి ఆర్థిక స్థిరత్వం కలగాలని, భరణిని సురక్షితమైన ప్రసవం జరగాలని, మా కుటుంబంలో శాంతి నెలకొల్పాలని ప్రార్థిస్తూ శ్రీనివాసుకు మంచి వివాహ సంబంధం కుదిరి వివాహం జరగాలని కారుణ్య జపమాలలో సమర్పిస్తూ ఉన్నారు. అలాగే బి విజయ గారికి ప్రభుత్వ ఉద్యోగం లభించేలా దేవుని ఆశీర్వాదం కృప కలగాలని, వివియన్ ప్రిన్స్ శామువేల్ను దేవుడు కాపాడి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, డేవిన్ శామువేల్ మంచి వైద్యుడిగా ఎదిగి దేవుని సేవలో ఉపయోగపడేలా ఆశీర్వదించమని, అలాగే రవీంద్ర ప్రసాద్ గారికి దేవుని బలం మంచి ఆరోగ్యం ప్రసాదించాలని, మరి ఫాసర్లు గారిని వారి బృందాన్ని దేవుడు మంచి ఆరోగ్యం శాంతి కృపతో నింపి ఆశీర్వదించాలని సమర్పిస్తున్నారు. అలాగే మా అన్న వదినలకు జీవితంలో దేవుడు సంతానం అనుగ్రహించాలని, వారి వివాహం జరిగి చాలా సంవత్సరాలు అయినందున వారు ఆశ కోల్పోయారు. 3 గంటల ప్రార్థనలో దేవుని కృపతో సంతానం కలుగుతుంది అని మేము విశ్వాసంతో ప్రార్థన సమర్పిస్తున్నాం. అలాగే నాన్నకు మంచి ఆరోగ్యం కలగాలని, వ్యవసాయంలో నాన్నను దేవుడు కృపతోడుగా ఉండాలని, మా అన్నయ్య దగ్గర ఒక వ్యక్తి డబ్బులు తీసుకొని ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. అతడు అన్నయ్య డబ్బు తిరిగి ఇవ్వాలని, అన్నయ్య వదినల జీవితం టర్నింగ్ పాయింట్ నిశ్చయం అని సమర్పిస్తూ ఉన్నవారు చిన్నపరెడ్డి ఉషారాణి. ఈర్ల అన్నమ్మ మరియప్ప గారి మనవుడు జోసెఫ్ సిరిల్ ఈరోజు పుట్టినరోజు సందర్భంగా నిండుగా మెండుగా దేవుడు దీవించాలని, మంచి భవిష్యత్తు దేవుడు దయచేయాలని, అదేవిధంగా మనవుళ్ళు మనవరాళ్ళు అందరికీ మంచి ఆయురారోగ్యం, వారి చదువులో మంచి జ్ఞానం బుద్ధిని దేవుడు దయచేయాలని, మరియు వారి కుమారులకు సెంట్రింగ్ పని కంటిన్యూస్గా కాంట్రాక్ట్స్ పని దొరకాలని, వారు చేసే పనిలో దేవుడు ఏ ఆపదలు కలగకుండా దేవుడు కాపాడాలని, అదేవిధంగా కర్నూలు మేతరాసనం ఆలూరు విచారణ ముద్దగిరి గ్రామం చర్చిలో బెల్ టవర్ నిర్మించబోతుండగా మా కుటుంబ సభ్యులను కావలసిన ఆర్థికంగా సహాయం దేవుడు ఆశీర్వించాలని, వీరి కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, ఫాసిల్ గారికి వారి బృందానికి ప్రభు మంచి ఆరోగ్యం దీవెనలు దేవచ్చారని ఆఫర్ చేస్తున్న వారు ఎర్ల అన్నమ్మ మరియప్ప మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు. ఈరోజు జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి జోసెఫ్ సిరిల్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. వీరందరితో పాటు రోజు మా పేర్లను చెప్పి మా బృందం కోసం ప్రార్థిస్తున్న మిమ్మల్ని కూడా ఈరోజు మరి ముఖ్యంగా యేసు తిరుగుదయం మీ అందరినీ ఆశీర్వించాలని,
భక్తితో ప్రభుని ప్రార్థన చేస్తూ కరుణ జపమాలను సమర్పిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగతికి పెళ్ళుబెక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు హృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్యరక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు హృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్యరక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు హృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్యరక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు హృదయంను స్మరించే రోజు శుక్రవారం. ఈరోజు మరొకసారి ఆ హృదయం నేర్పించిన ప్రార్థన పరలోక జపం, దేవుని డాడీ తండ్రి అని పిలిచే ప్రార్థన అందరూ కలిసి భక్తితో ప్రార్థించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్లమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడి నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఈరోజు యోహాను 15:5 ప్రభు పలికిన మాటను స్మరించే ఇంకొక దినం. నేను లేక మీరు ఏమీ చేయజాలరు అని ప్రభు పలికిన మాట. ఆయనతో కలిసి ఉంటే మనకు ఎక్కువగా ఫలిస్తామని, కలవకపోతే మనము ఎండిపోయి పారవేయబడతామని దేవుడు హెచ్చరిస్తున్నటువంటి ఒక మాట. యోహాను సువార్త 15:8 మీరు అధికముగా ఫలించుటయందు నా తండ్రి మహిమపరపబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. శిష్యులు కావాలంటే మనం అధికముగా ఫలించాలి, దాని వలన తండ్రికి మహిమ కలుగుతుందని ఈ వాక్యం చెప్తుంది. జాన్ 15:5-8 వితౌట్ మీ యూ క్యాన్ డూ నథింగ్, బికాస్ అపార్ట్ ఫ్రమ్ మీ యూ విల్ బికమ్ నథింగ్ ఇస్ ద వర్డ్. John 15:8 he says, if you are abiding in me and you bear much fruit, you become my disciple. Along with that, Father in heaven will be glorified by you. మనం ఎక్కువగా ఫలించడం దేవునికి మహిమ అంట. మీరు ఆధ్యాత్మికంగా ఫలించాలి, ఆర్థికంగా ఫలించాలి, కుటుంబపరంగా ఫలించాలి, సంతానంతో ఫలించాలి. మీరు అన్నిట్లో ఫలించడమే దేవుని ఆశ. God's wish is that we bear much fruit, and is so happy when we bear much fruit, financially, spiritually, family wise, and every way possible. ఇది దేవుని వాంఛ, దేవుని కళ. మీరు తప్పక ఫలిస్తారు. మీ టర్నింగ్ పాయింట్ నిశ్చయం. ఆమేన్. దాన్ని తలంచి పాడే పాట ఇది. పాడుదాం.
నిన్ను బదలి బ్రతుకలేనయ్యా యేసయ్యా యేసయ్యా. ద్రాక్షావల్లివి నీవయ్యా, నీలోని తీగను నేనయ్యా. ద్రాక్షావల్లివి నీవయ్యా, నీలోని తీగను నేనయ్యా. తెగకుండా కాపాడుమా, నీలోని ఫలించాలయ్యా. యేసు నీలోని ఫలించాలయ్యా. యేసయ్యా యేసయ్యా యేసు దీవించు. శుక్రవారం యేసు తిరుహృదయం తెరవబడి మన వైపు చూస్తూ మనం ఫలించాలని ఆశపడుతున్న గొప్ప దినం. హార్ట్ ఆఫ్ జీసస్ ఈస్ ఓపెన్. టుడే ఇస్ ఫ్రైడే. లెట్స్ స్పెషలీ ప్రే ఫర్ 1660 days ఆఫ్ బ్లెస్సింగ్ టు కమ్ టుగెదర్. 1960 రోజులు మనం చేసిన కరుణ జపమాలలో మరి ముఖ్యంగా ఎన్ని శుక్రవారములు గడిపామో అన్ని దీవెనలు ఒక్కసారిగా మీ మీద, మీ కుటుంబం మీద వచ్చునుగాక. ఆమేన్. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడిన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగానుండండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అంజలి రాజశేఖర్ దీపిక. అంజలి, నీ జీవితంలో నీవు ఏదో ఒక మేలుల కోసం వేచి ఉన్నావు. దేవుడు ఒక 2-3 నెలలు వేచి ఉండు, ఆ లోపల దేవుడు చేసే కార్యం చేస్తాడు. ఓపిక అని ప్రభు చెప్తున్నాడు. ద లార్డ్ ఈస్ మూవింగ్ అమిస్ట్ us as we sing this hymn. Pray for your miracle to happen. దేవుడు మన మధ్యలో సంచరించే టైం శుక్రవారం. యేసు తిరుహృదయం మన కోసం ద్రవించే టైం, జాలితో కదలే టైం. భక్తితో ప్రార్థిస్తాం. 139వ కీర్తన 5 మరియు 7వ వచనం. Psalm 139 verse 5 and 7. ముందు వెనుకాల నీవు నన్ను చుట్టుముట్టి ఉందువు, నీ చేతిని నా మీద నిలిపి ఉందువు. నేను నిన్ను తప్పించుకొని ఎక్కడికి పోగలను? నీ సమక్షము నుండి ఎచ్చటికి పారిపోగలను? Psalm 139 verse 5 and 7 is a beautiful word of God. Lord, you surround me from everywhere. From you, how can I escape?
ఫ్రమ్ వేర్ ఐ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ యూ అండ్ రన్ అవే, ఫర్ యు ఆర్ ఎవ్రీవేర్. నీవు అన్ని చోట్ల ఉన్న దేవుడవయ్యా, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడైన దేవా. నీవు మా ఇంటిలో ఉన్నావు, నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ గమనిస్తున్న దేవుడవని పలికే మాట. భక్తితో మన చుట్టూ మన దేవుడు ఉన్నాడు. మొన్న బలిపీఠం చుట్టూ మనం తిరుగుతున్నామని పాడాం. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం మన చుట్టూ దైవ సన్నిధి ఉన్నదని. ది అదర్ డే వీ sang, we are going around the altar and praying. Today we are hearing God is surrounding us. That's a miracle. మీరు మీ కుటుంబం అంతా చుట్టూ దేవుడే తిరిగి మిమ్మల్ని భద్రంగా కాపాడే టైం ఇది. భక్తితో పాడుదా. ముందు వెనుకల నీవు నన్ను చుట్టుముట్టి ఉందువు, ముందు వెనుకల నీవు నన్ను చుట్టి ముట్టి ఉందువు. నీ మరుగై ఎట్లు వెళ్ళెదను, నిన్ను వదలి ఎలా జీవితును. యేసయ్యా 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 దీవించు. మన చుట్టూ ఉన్న దేవుడు ఉన్నాడు కావున ఏ హాని కలగదు, మనతోనే ఉన్నాడు కావున అద్భుతాలు చేయును. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రభు వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఇర్మియా 1:19 వారు నీతో పోరాడుదురు కానీ నీ మీద విజయము సాధింపజాలరు. నేను నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడుదును. జెరమయా 1:19 దే విల్ ఫైట్ అగైన్స్ట్ యూ బట్ దే కెనాట్ కాన్కర్ యూ బికాస్ ఐ విల్ బీ విత్ యూ అండ్ ఐ విల్ ప్రొటెక్ట్ యూ. ఎంత గొప్ప భాగ్యం చూడండి. దేవుడు చెప్తున్నాడు, పోరాడతారంట కానీ జయం పొందలేరంట. కారణం దేవుడే తోడుగా ఉండి మనల్ని కాపాడుతాడంట. ఈ వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి. మీకు విరుద్ధంగా ఎంతమంది పోరాడుతున్నారు, ఎన్ని సమస్యలు ఉన్నాయి. దేవుడు చెప్తున్నాడు, వాళ్ళు జయింపలేరు, నేను నిన్ను కాపాడుతానంటున్నాడు. జెరమయా 1:19 is a beautiful promise. They will fight against you, they will not conquer. What a beautiful promise. What are the people fighting against you? Don't worry about them. God is telling, I will be with you to protect you and guard you. Such a beautiful promise of the Almighty God.
రెండవ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనంలో, నా ఇక్కట్లలో యావేకు మొరపెట్టి తిని ప్రభువును ఎలుగెత్తి పిలిచి తిని దేవాలయం నుండి ఆయన నా మొర వినెను. ఈరోజు ఈ దేవాలయం నుండి మనము ప్రచురించే కార్యక్రమంలో 2 నెలలుగా ఎంతమంది సాక్ష్యాలు చెప్తున్నారు, మీరే వింటున్నారు. మొదటి రోజే అమెరికాలో ఒక వ్యక్తికి ఏ విధంగా తన మరి ఆ గోల్డ్, ఆ పర్ల్ నుంచి పర్ల్ ఆమె వేసుకుంటుంటే దాన్ని ప్రభు గమనించాడు. ఆమె వేసుకున్న ఆభరణములు కూడా దేవుడు చూశాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎన్ని మేలు, ఈ చేపలు, ఈ గడి నుండి ఎన్ని మిరకలు జరిగిందో ఇప్పుడు చదివాను. దేవాలయము నుండి ఆయన మొర వినెను. ఇప్పుడు మీ మొరను దేవుడు ఈ దేవాలయం నుండి వినబోయే టైం వచ్చింది. 2 Kings 22:7 In my moment of agony, in my pain, in my groaning, I cried to God, and from his temple he answered me. From this church, how many miracles are happening you are watching? Just now I told you, first day itself in America, a person was wearing a pearl and God saw it. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నెక్స్ట్ మీదే మీ టర్నింగ్ పాయింట్ అని భక్తితో పాడుదాం. ఎంతమంది నాకెదురై పోరాడినా భయపడను నేను, ఎంతో మంది నాకెదురై పోరాడినా నేను భయపడను యేసయ్యా. ఇక్కట్లు ఇబ్బందులు చుట్టుముట్టినా సోలిపోను నేను. యేసయ్యా యేసయ్యా నీవు నాకు తోడుంటావు, నీవు నాకు తోడుంటావు, నీవు నాకు చాలు యేసయ్యా. పోరాటం మీది కాదు, దేవునిది అని వదలండి. దేవుడు పోరాడి జయమిస్తాడు. భక్తితో ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సోదరి సహోదరులారా, ఒక ప్రత్యేక ప్రకటన. రేపటి దినం మరి ఎల్లుండి జరగబోయే ఆరాధనకు ఎవరెవరైతే వారు దంపతుల ప్రత్యేక ఉద్దేశంలో ఆశీర్వాదములు వాళ్ళు బాగుండాలని ఆశిస్తూ ఉన్నారో వాళ్ళు అర్పించే ప్రతి ఒక్క ప్రార్థనను, విన్నపములను దయచేసి రేపు మధ్యాహ్నం, అనగా రేపు శనివారం మధ్యాహ్నం లోపల మీరు సమర్పిస్తే నేను చదివి
మళ్ళీ ఒకసారి సిద్ధపడి మీకోసం ఎల్లుండి ఆరాధనలో చదవటానికి అవకాశం ఉంటుంది. అందువల్ల దయచేసి గమనించండి, రేపు మధ్యాహ్నం లోపలే మీ విన్నపాలన్నింటినీ ప్రత్యేకంగా దంపతుల కోసం అర్పించాలని, ఆరాధన కోసం అర్పించాలని ప్రార్థిస్తున్నాను. ప్లీజ్ నోట్, as we are having day after tomorrow in the evening adoration for the couple, I request you, those who are offering for the couple's intention, tomorrow afternoon, that is Saturday afternoon, by afternoon, kindly offer all your intentions so that I can read them and then get ready for the adoration. శుక్రవారం యేసు సిలువ నుండి మనతో మాట్లాడుతున్నటువంటి సజీవ మాటలు, అలాగే కారుణ్య జపమాల ద్వారా కరుణా ప్రవహించే కిరణాలు, దివ్య మందస్సం, అది కూడా కిరీటముతో అలంకరించబడిన దివ్య మందస్సం. ఈ 3 రకమైనటువంటి దైవ సన్నిధిలో మనం ఉన్నాం. We are in the presence of God. One side, Jesus is looking at you and me from the Holy Cross. Another side, we see the Blessed Sacrament kept amidst us. Another side, we see the rays from the Divine Mercy Savior flowing towards us. ఇది సంరక్షణ ప్రార్థన, సమర్పణ ప్రార్థన. దిస్ ఈస్ ద ప్రేయర్ ఆఫ్ కాన్సక్రేషన్ ఫర్ ప్రొటెక్షన్. ఈ శుక్రవారం మరొకసారి యేసు తిరుహృదయానికి మిమ్మలను, మరి ముఖ్యంగా ఇరై అరస్ రెట్రీట్ సెంటర్ని, త్వరలోనే సెప్టెంబర్ 5కి ఇక్కడ ఉన్న ఈ చిన్న బృందం అక్కడ ఉండబోతున్నాం. కావున ఆ రోజు జరిగే చిన్న ఫంక్షన్ని ప్రభు ఆశీర్వదించమని, అలా ఉండబోతున్న క్యాంపస్ మొత్తం దేవుని ఆధీనంలోనికి రావాలని, ఇక జరుగుతున్నటువంటి రెట్రీట్ సెంటర్ పని కూడా చక్కగా జరగాలని భక్తితో ప్రభుని ప్రార్థన చేసుకుందాం. లెట్స్ ప్రే ఫర్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫర్ ఇరై అరస్ రెట్రీట్ సెంటర్ and the campus, and also for the work in the retreat center that is going on, and especially the residence that's going to be opened on September 5th. భక్తితో ప్రార్థించుకుందాం. యేసువా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును ఇరై అరస్ రెట్రీట్ సెంటర్ని DMI 24/7 గ్రూపును వారి కుటుంబాలను మా ప్రయాణములను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, ప్రే ఫర్ us. భక్తితో 4వ గుర్తులో 139వ కీర్తన 3వ వచనంలో ప్రభు ఎంత జాగ్రత్తగా మనల్ని గమనిస్తున్నాడంటే, నేను నడుచుచున్నను, పరుండి ఉన్నను, నీవు గమనింతువు, నా కార్యములల్లా నీకు తెలియను అని భక్తుడు చెప్తున్నాడు. కరెక్టే కదా? లార్డ్, యు నో వెన్ ఐ వాక్, యు నో వెన్ ఐ స్లీప్, యూ కీప్ అబ్సర్వింగ్ ఎవ్రీథింగ్ అబౌట్ మీ. ఎంత జాగ్రత్తగా కనురెప్పల వలె కనుమూయక కాపాడుతున్న దేవుడికి మనం సొంతమయ్యామని పాట చెప్తుంది. 139వ కీర్తన చక్కటి పాట. ఈ పాటను ఒకసారి వివరిస్తుంటే, ఒక అమ్మాయి, కాలేజీకి వెళ్ళిన అమ్మాయి ఎవరో వివరించారంట, టిఫిన్ చేయడం మానేసిందంట. తిరిగి టిఫిన్ తీసుకొచ్చింది ఇంటికి. వాళ్ళ మమ్మీ అడిగిందంటే, ఏమైంది నీకు? ఈరోజు ప్రభువు 139వ కీర్తన ఏముందంటే, నీ శరీరంలో అణువును నేనే సృష్టించి తిని
నీ పుట్టక మునిపే నేను చూసి తిని అంటే అవన్నీ తలంస్తుంటే ఆమె మై అన్నీ మర్చిపోయి ఏం తినాలని కూడా అనిపించలేదంట, అట్లాగే వచ్చేసిందంట. అంటే ఆ కీర్తనలు అంత గొప్ప మహిమ కలిగిన వాక్యంలో అణిగి ఉన్నాయి. సో మచ్ ఇన్ Psalm 139. Yes, a young girl who was given tiffin by the mother, she came back without eating, and she said, when the person was explaining the anatomy, explaining through the 139th Psalm, I just forgot about myself. Such is the creation. అందుకే ఇది మన కన్నులకు ఆశ్చర్యకరమైనదని కూడా రాయబడి ఉన్నది. భక్తితో పాడుదాం. వండర్ ఏంటంటే, అద్భుతం ఏంటంటే నీవే అద్భుతం, నీ శరీరమే అద్భుతం. యువర్ బాడీ ఈజ్ ఎ మిరకిల్. భక్తితో దేవునికి స్తోత్రం చెల్లిస్తూ పాడుదాం. నడచినను నే పరుండినను నా చుట్టూ నీ ఉన్నావు. నే నడచినను నే పరుండినను నా చుట్టూ నీ ఉన్నావు. నా మార్గములను నీ వెరుగుదువు. అన్నియు నీ కృపయే. యేసయ్యా 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 దీవించు. ఇంత జాగ్రత్తగా మన శరీరాన్ని సృష్టించిన దేవునికి మన విన్నపాలను అర్పించి భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. శుక్రవారం యేసుప్రభు యొక్క పవిత్ర హృదయానికి మన విన్నపాలను తెలియచేస్తూ జాలి చూపం ప్రభువా, మా మొరను ఆలకించుం ప్రభువా అని పలికే కొన్ని విన్నపాలు. ఈ విన్నపాలతో నేను ఏదైనా మర్చిపోయి ఉంటే మీ విన్నపాలను యేసు హృదయానికి చెప్పి అది జరుగునుగా కానీ ప్రార్థించండి. ఇన్ కేస్ ఐ హ్యావ్ ఫర్గాటన్ యువర్ ఇంటెన్షన్, యు రిమెంబర్ యువర్ ఇంటెన్షన్, టాక్ టు జీసస్ హార్ట్. ప్రభువా, నీ హృదయానికి అనారోగ్యంతో ఉన్న బిడ్డలందరినీ అర్పిస్తున్నాం. నీ దివ్య హృదయం నుండి స్వస్థత వారి శరీరంలో ప్రవహించునుగాక. ఆమేన్. ప్రభువా, నీ హృదయానికి ఐసీ వార్డులో ఉన్న బిడ్డలు, కోమాలో పోరాడుతున్నటువంటి బిడ్డలు, వెంటిలేట్లో చావు బ్రతుకు మధ్యలో డాక్టర్స్ వదిలిపెట్టిన కేసులు, ఇవన్నీ లోపలికి నీ రక్తం ప్రవహించునుగాక. ఆమేన్. వారు నీ హృదయం దగ్గరికి వచ్చి సాక్ష్యం చెప్పే దినంలో వచ్చునుగాక. ఆమేన్. ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలు,
గుండెలో భయపడుతూ రాసిన బిడ్డలు వాళ్ళు గుండెలో ఉన్నటువంటి ఆశ నెరవేర్చి వారికి మంచి ఫలితాలను దేవా హృదయం దయచేయునుగాక. ఆమేన్. జాబ్ విషయంలో ఏడుస్తున్న బిడ్డలు, ఎప్పుడు ప్రభా నాకు మంచి జాబుని ఇస్తావని హృదయం వైపు చూస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారు. ఓ ప్రభా, ఇక్కడ ఉన్నారు, వేరే దేశంలో ఉన్నారు. నీ హృదయం వారి ప్రార్థన విని కదలింపబడునుగాక. ఆమేన్. వారికి అద్భుతాలు జరుగునుగాక. ఆమేన్. వీసా పిఆర్ విషయంలో ఎంత పోరాటమో చాలామంది అలా ఏడ్చుకుంటూ మా దగ్గర ఫోన్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఎక్స్టెన్షన్ జరగకపోతే తిరిగి వచ్చే పరిస్థితులు. ఓ హృదయమా, యేసు హృదయమా, వారి మీద జాలి చూపి వాళ్ళకు కూడా అద్భుతాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఫైనాన్స్ ప్రభా, ఆర్థికంగా కృంగిపోతున్నటువంటి అనేక మంది బిడ్డల విషయంలో వారికి అద్భుత కార్యములు నీ హృదయం చేయునుగాక. యువతి యువకులు ప్రభా, వాళ్ళ జీవితంలో నీ హృదయం దగ్గరికి వచ్చి వాళ్ళు పరిశుద్ధులుగా మారిపోదురుగాక. తాగబోతులందరూ కూడా ప్రభా హృదయం దగ్గరికి వచ్చి క్షమించు ప్రభాని మనసు మార్చుకొని అలవాటు నుంచి బయటికి వత్తురుగాక. కోర్టు కేసులో బాధపడుతున్న బిడ్డలకు ప్రభా నీ హృదయమే అక్కడికి వెళ్ళి వాళ్ళ తరఫున పోరాడి న్యాయమును చేకూర్చునుగాక. డైవర్స్ కేసు గురి అయినటువంటి బిడ్డలు వాళ్ళ మనసులో ప్రేమ లేనందువలననే అది జరిగింది కావున నీ హృదయం నుండి ప్రేమ వారి హృదయంలో భార్య భర్తల జీవితంలో, పెండి జీవితంలో, వైవాహిక జీవితంలో లభించునుగా. ఎక్స్ట్ ప్రభా, ఎక్కడెక్కడైతే అక్రమ సంబంధాల పిల్లలు ఉన్నారో పరిశుద్ధమైన నీ హృదయం నుండి వారి లోపల పరిశుద్ధ ఆత్మ ఆవరించి వారు బయటపడు మార్గం దయచేయునుగా. బిజినెస్ల అభివృద్ధి కోసం ఏడుస్తున్న బిడ్డలకు నీ హృదయం వారికి అద్భుతాలు చేయునుగాక. యాంగ్జైటీ, డిప్రెషన్, టెన్షన్లో ఉన్న బిడ్డలకు నీ హృదయం కదిలింపబడి వారిని ఉత్సాహ ఆత్మతో లేపునుగాక. లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న బిడ్డలకు నీ హృదయం నుండి స్వస్థత ఔషధ శక్తి ప్రవహించి వారందరూ ఆశ్చర్యపడే కార్యములు జరుగునుగాక. మెడికల్ రిపోర్ట్, బయాప్సీ రిపోర్ట్ అన్నీ యేసు హృదయం దగ్గరికి సమర్పిస్తుండగా అది నార్మల్గా మారిపోవునుగాక. ఇంటి విషయంలో రాసి ఇచ్చిన ప్రతి విన్నపాలు యేసు హృదయం ఆలకింపబడునుగాక. పిల్లలు లేని వారికి పిల్లలు కలిగించే హృదయం కదలింపబడునుగాక. బంగారు భవిష్యత్తు కలుగునుగాక. పెళ్లి కాని అమ్మాయిల అబ్బాయిలకు ఉన్న ఆటంకాలు తొలగిపోయి హృదయం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పెండిని కలుపునుగాక. యేసు ప్రభు నామలో మాంత్రిక శక్తులు, చేతబడి శక్తులు యేసు హృదయం వైపు చూడగా అది కాలిపోవునుగా. ఆర్గన్ ఫెయిలియర్ అయిపోయిన వాళ్ళు, అవయాలు పనిచేసిన వ్యక్తులు యేసు హృదయం నుండి స్వస్థత ప్రవహించునుగా. ట్యూమర్, లంప్స్ అన్ని యేసు హృదయం నుండి వెలుగు ప్రసాదింప చేసి అవన్నీ మాయమైపోవునుగా. సోరియాసిస్ నుంచి విడుదల కలుగునుగాక. మందులేని రోగం నుండి విడుదల కలుగునుగాక. ప్రభా, ఎవరైతే ఆత్మహత్య చేసుకుని ప్రారంభిస్తున్న సైతాన్ని వాళ్ళు విడుదల కలుగునుగాక. వృద్ధ వయసులో ఉన్నవారు, భార్య భర్తను కోల్పోయిన వారు, అనాథలుగా ఉన్నటువంటి బిడ్డలకు ఆదరణకర్తగా దేవుని సన్నిధి మారునుగాక. యేసయ్యా, ఎవరెవరైతే ప్రభా వాళ్ళ జీవితంలో వాళ్ళ సిబ్లింగ్స్లో ఏదైతే బాధలు, కష్టాలు ఉన్నాయో ప్రార్థిస్తున్నారో వాళ్ళకు ఆలకింపబడునుగా. ఆటిజం నుండి, స్పీచ్ డిలే నుంచి యేసు నామములో పిల్లలు విడుదలను పొందుదురుగా. ఇప్పుడు మీ ఉద్దేశములను మీ హృదయం యేసు హృదయంతో ఒక క్షణం చెప్పండి. అలాగే ఆదివారం సాయంత్రం నుంచి గురువులకు జరగబోతున్న, చెన్నైలో జరగబోతున్న ఆ వడకాని ఆ ప్లేసును, ఆ ప్రదేశంను, నన్నును దేవుడు దీవించి ఆ టైంలో ఏం మాట్లాడాలో ప్రభు అనుగ్రహించి అందరి గురువులలో దేవుని యొక్క ఉజ్జీవం కలిగేటట్టు దీవించమని కూడా ప్రార్థించినాం. Let's pray for all the priests who are attending the retreat in Chennai from Sunday evening for a special anointing for me and for them. ఈ ప్రార్థనని మా నాథుని యేసుక్రీస్తు వారు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. చివరి గుర్తు 139వ కీర్తన 1 మరియు 2వ వచనములు. ప్రభు, నీవు నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నావు. నీవు కూర్చుంటటయు లేచుంటయు నీకు తెలియను. నీవు దూరము నుండే నా ఆలోచనలను గుర్తుపెట్టదవు. ఈవెన్ మై థాట్స్ ఆర్ నోన్ టు గాడ్. నా ఆలోచనలు కూడా దేవుడు గుర్తుపెడతాడంట. మనం తలంచిన వెంటనే దేవునికి అది తెలిసిపోతుంది. ఎంత ప్రభు జ్ఞానం కలిగిన దేవుడుగా ఉన్నాడు. హీ నోస్ మై సిట్టింగ్, హీ నోస్ మై స్టాండింగ్, హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ మీ. ఇంకా ఏం కావాలి, దేవునికి అన్నీ ఎరుకే. అందువలన దేవునికి అర్పిస్తూ భక్తితో చివరి ఆశ్రమంలో కొరకై పాడుతూ దేవుని దీవెనలకై ప్రార్థిస్తాం.
నా దేవా నీవు నన్ను పరీక్షించి అన్నీ ఎరిగి ఉన్నావు. నా దేవా నీవు నన్ను పరీక్షించి అన్నీ ఎరిగి ఉన్నావు. నీ కూర్చుండుట లేచుటయు అన్నియు నీకెరుకే. ఇది తమిళం పాట, తమిళంలో కూడా పాడి స్తుతిస్తాము. உம்மை பிரிந்து வாழ முடியாதையா ஏசையா ఏసయ్యా, నిన్ను వదలి బ్రతుకలేనయ్యా. ఏసయ్యా ఏసయ్యా, యేసు దీవించు, యేసు దీవించు. యేసుని మధురమైన తిరుహృదయమా, యేసుని యొక్క పవిత్ర హృదయమా, మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపమని చివరి గుర్తు చెప్పి ఆశ్రమల కొరకై ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 1960 రోజులుగా ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మాకు ఒక టర్నింగ్ పాయింట్ జరగాలని వేచి ఉన్న బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు ఈ ప్రోగ్రాంలో సమర్పణ చేస్తున్న విన్నపాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను హైదరాబాద్లో మేము వెళ్ళినప్పుడు మాకు ప్రార్థన విన్నపాలు రాసిచ్చిన బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అక్టోబర్ 25, 2026 ఆ నంబర్కి చేరబోతున్న మా కోసం ప్రార్థన చేయుటకు ఎంజాలకు రాబోతున్న బిడ్డలందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అక్టోబర్ 18 పుణ్యక్షేత్రం బాలయేసు పుణ్యక్షేత్రం గజ్వెల్కి వస్తున్న బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వచ్చే ఆదివారం నుండి గురువులకు జరగబోతున్న ఉడకంలో పాల్గొన్న గురువుల మీద నా మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గురువుల ఉడకం జరుగుతుండగా మా కోసం ప్రార్థన చేయబోతున్న ఉపవాసం ఉండబోతున్న బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన అడిగిన అనేక ఉన్నపాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ఏర్పాటు చేసుకున్న DMI 24/7 గ్రూప్ మీదను మేము నూతనంగా ఉండబోతున్న ఎరేరస్ రెట్రీట్ సెంటర్ గృహం మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. యేసు హృదయం వైపు, శిలువ వైపు, దివ్య మందసం వైపు చూస్తూ, దివ్య కరుణాల వైపు చూస్తూ చివరి దీవెనలకై మీకేం కావాలో దానికోసం పొందుకుంటున్నానని నమ్మకంతో ఆశీర్వాదం కోసం మీరే అడగండి. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరిని ఆశీర్వదించి కరుణించి కాచి కాపాడును గాక. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost from the heart of Jesus bless you and keep you safe now and forever.
ఆమేన్. నిన్ను వదలి మేము బ్రతకలేమయ్యా, మాతోని ఉండుము యేసయ్యా. యేసు హృదయం మీ హృదయంలో ఉన్న ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయుచుకునగాక. గాడ్ బ్లెస్ యు.